Hi friends, welcome to your Guru channel. DVO పోస్టులు APPSC or డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నోటిఫికేషన్ వచ్చి డిసెంబర్ 22, 2023 జారీ చేశారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ నోటిఫికేషన్ యొక్క నెంబర్ వచ్చి 14/2023 ఏపీపీఎస్సీ వెబ్సైట్లో దీని వివరాలన్నీ కూడా మీకు దొరుకుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్గా మీ అందించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చి టోటల్ వేకెన్సీస్ వచ్చి 38 ఉన్నాయి. 38 వేకెన్సీస్ స్టేట్ వైడ్గా. స్కేల్ అప్ పే డివైఓ యొక్క స్కేల్ అప్ పే 61,960 రూపాయల నుండి 151,370. ఇక ఏ ఏజ్ గ్రూప్ వారు దీన్ని అప్లై చేయొచ్చు అంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయొచ్చు. అది కూడా 1/7/2023 నాటికి ఈ ఏజ్ అంటే 42 ఇయర్స్ దాటకూడదు, 18 ఇయర్స్ లోపు ఉండకూడదు. అప్లికేషన్ క్యాన్ బి సబ్మిటెడ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి అంటే 9/1/2024 నుంచి 29/1/2024 అర్ధరాత్రి 11:59 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఇది మీరు డ్యూ డేట్స్వి. ఇక చూసినట్లయితే చూడండి, ద కమిషనర్ కండక్ట్ ఏ స్క్రీనింగ్ టెస్ట్ ఆన్ 13/4/2024. స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి 34 నెలల్లో జరుగుతుంది. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఎక్సీడ్ 200 times ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ యాజ్ పర్ జీవోఎంఎస్ నెంబర్ 39 జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఏ డిపార్ట్మెంట్ డేటెడ్ 26/3/2029 and the candidate will be shortlisted to the mains CBT examination in the ratio as may be decided by the commissioner at an appropriate time in terms of GOMS number 5 General Administration Department 5th 2018. The dates of the main exam will be announced separately. అంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత 200 times అంటే వేకెన్సీ ప్రకటించిన వేకెన్సీస్ కంటే 200 times ఎక్కువ మంది కానీ సెలెక్ట్ అయినట్టయితే మెయిన్ ఎగ్జామ్ కూడా వీరు కండక్ట్ చేస్తారు. ఆ మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని సెపరేట్గా వీళ్ళు నోటిఫికేషన్ అంటే సెపరేట్ డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక వేకెన్సీస్ కానీ చూసినట్లయితే జోన్ వైజ్గా వేకెన్సీస్ జోన్ 1, 2, 3, 4 మొత్తం స్టేట్లో 4 జోన్స్ని విడదీశారు. జోన్ 1లో అయితే 7 పోస్టులు మాత్రమే ఉన్నాయి. జోన్ 2లో అయితే 12 పోస్టులు, జోన్ 3లో అయితే 8 పోస్టులు, జోన్ 4లో అయితే 11 పోస్టులు, టోటల్ 38 పోస్ట్స్ ఉన్నాయి. కాబట్టి ద పోస్ట్ ఈజ్ స్టేట్ వైడ్ పోస్ట్ బట్ అలాట్మెంట్ విల్ బి జోన్ వైజ్. ఇవి స్టేట్ వైడ్గా 38 పోస్టులు ఉన్న అలాట్మెంట్ మాత్రము జోన్ వైజ్గా మాత్రమే జరుగుతుందని వీరు చెప్పడం జరుగుతుంది. ఇక జోన్స్ ఏమేమి ఎక్కడ ఉన్నాయి? జోన్ 1 చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. అంటే ఇప్పుడు కొత్త జిల్లాలు కాకుండా పాత జిల్లాల పేర్లతో ఈ జోన్స్ని విడదీయడం జరిగింది. జోన్ 2 వచ్చి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటే కృష్ణా. జోన్ 3 వచ్చి గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు. జోన్ 4 వచ్చి చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు. ఇవి ఇక జోన్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా మనం చూసినట్లయితే వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వేకెన్సీస్ వివరాలు ఓసీకి వచ్చి జోన్ 1 3, జోన్ 2కి వచ్చి 4, జోన్ 3కి వచ్చి 4, జోన్ 4కి 3, టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి ఓసీస్కి. బీసీఏకి అయితే 2, అది కూడా జోన్ 2లో మాత్రమే ఉన్నాయి. బీసీబీకి అయితే జోన్ 2లోను, జోన్ 3లోను, జోన్ 4లోను ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 3. బీసీసీకి అయితే జోన్ 1, జోన్ 3లో మాత్రమే ఉన్నాయి 2 పోస్టులు. బీసీడీకి చూసినట్లయితే జోన్ 1, జోన్ 2, జోన్ 4 ఉన్నాయి అంటే 3 పోస్ట్స్ ఉన్నాయి. బీసీఈకి వచ్చి జోన్ 2లోను, జోన్ 4లో మాత్రమే 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీస్కి అయితే జోన్ 1లో 1 పోస్టు, జోన్ 2లో 2 పోస్టులు, జోన్ 3లో 1 పోస్టు, జోన్ 4లో 2 పోస్టులు, టోటల్గా 6 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి జోన్ 2లో 1, జోన్ 4లో 1 ఉన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్కి అయితే జోన్ 1లో 1, జోన్ 2లో 1, జోన్ 3లో 1, జోన్ 4లో 1, టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా పోస్టులని వీళ్ళు డివైడ్ చేశారు.
టోటల్గా 38 పోస్టులు ఉన్నాయి. ఏ జోన్కి ఏ విధంగా ఉంటున్నాయని కూడా ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే వేకెన్సీస్ పొజిషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వచ్చి ఏ ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అది కూడా ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఈజ్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీఈడి కూడా చేసి ఉండాలి వీళ్ళు. నెక్స్ట్ మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 42 ఇయర్స్, అది కూడా 7/1/2023 నాటికి ఈ వయసులో వారే ఉండాలి. ఇక రిలాక్సేషన్ కానీ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి అయితే 5 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటే 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అలాగే ఎన్సీసీ ఉండే వాళ్ళకి 3 ఇయర్స్, రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫ్ ద కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్. ఈ ఎంప్లాయీస్ మాత్రం ఎలిజిబుల్ కారు. అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ ఫర్ లెంత్ ఆఫ్ సర్వీస్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్ అప్ టు మ్యాక్సిమం ఆఫ్ 5 ఇయర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్. 5 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఈ ఎంప్లాయీస్ మాత్రం అప్లై చేయడానికి అర్హత లేదు. ఎవరంటే ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటున్నారు. రీట్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ విత్ ఏ మినిమం సర్వీస్ 6 months. మినిమం సర్వీస్లో స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళు అయితే 3 ఇయర్స్ ఎగ్జ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ క్రైటీరియాస్ అన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్ ఫీ కానీ చూసినట్లయితే అప్లికెంట్ మస్ట్ బి పెయిడ్ 250 రూపీస్. ఇది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు. 120 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించవలసి ఉంటుంది. అంటే టోటల్గా ఓసీస్ వాళ్ళైతే 370 రూపీస్ని పే చేయవలసి ఉంటుంది. ఇక రిజర్వేషన్ కేటగిరీకి చెందిన వారైతే 120 రూపీస్, అంటే కేవలం ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే మాత్రమే సరిపోతుంది. అది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ పీబీడీస్ ఎక్స్ సర్వీస్ మెన్స్. ఫ్యామిలీ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ కార్డ్ ఇష్యూడ్ బై సివిల్ సప్లైస్. హౌస్ హోల్డ్ వైట్ కార్డు ఉండేవాళ్ళు కూడా 120 రూపీస్ మాత్రమే చెల్లించాలి. ఇది కూడా ఆన్లైన్లో చెల్లించాలి. ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ చూసినట్లయితే మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లోనే చెల్లించాలి. మీరు ఏపీఎస్ సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసి అప్పుడు ఆన్లైన్లో మీరు ఈ ఫీజు చెల్లించడం అవసరం. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ చూసినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు ఈ హెడ్ క్వార్టర్స్లో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాట్ చేయడం జరిగింది. The person already have government service, autonomous bodies, government aided institution, etc., whether in permanent or temporary capacity as a work charged employees are however required to inform in writing to their head office department that they have applied for this recruitment. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ వీళ్ళు అప్లై చేయదలుచుకుంటే అటానమస్ బాడీస్లో వర్క్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళ హెడ్ ఆఫీస్ పర్మిషన్ కానీ ఆ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కానీ తీసుకుని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మాత్రమే దీనికి అప్లై చేయవలసి ఉంటుంది. ద స్టాండర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ ద కట్ ఆఫ్ మార్క్స్ కానీ చూసినట్లయితే కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే ఓసీస్కి, స్పోర్ట్స్ పర్సన్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 40% మార్క్స్ అగ్రిగేట్గా రావాల్సి ఉంటుంది. అదే బ్యాక్వర్డ్ క్లాస్ బీసీస్కి అయితే 35%, ఎస్సీ ఎస్టీ పీబీడీస్కి అయితే 30% మార్క్స్ రావాలి. ఈ mere securing minimum qualifying marks does not confirm any right to the candidates for being considered the selection. ఇది కేవలము మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే, అంతే తప్ప దీన్ని ఈ మార్క్స్ స్కోర్ చేస్తే వీరు సెలెక్ట్ అవుతారని మాత్రం లేదు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ కానీ చూసినట్లయితే
రిటన్ ఎగ్జామినేషన్ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. పేపర్ ఏమిటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ వచ్చి 150 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ 150, అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సిలబస్ అని చూడండి, కింద మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్, మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూ పర్టైనింగ్ టు ద ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, contemporary development in science and technology and information technology. History of India. History of India emphasis will be on both general understanding of the subject in its social, economic, culture and political aspects with a focus on AP and Indian national movement. Geography. Fourth one, geography of the India with focus on Andhra Pradesh. Fifth one, India polity and governance, constitutional issues, public policies, reforms and e-governance initiatives. Sixth one, Indian economy and planning. Seventh one, sustainable development and environmental protection. Eighth one, disaster management, vulnerable profile, prevention and migration, mitigation strategies, application of remote sensing and GIS in the assessment of disaster. Ninth one వచ్చి లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్స్. 10th one డేటా అనాలిసిస్, టాబులేషన్ ఆఫ్ డేటా విజువలైజేషన్, రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా బేసిక్, డేటా అనాలిసిస్. ఇవి మేజర్గా మీరు స్టడీ చేయవలసింది స్క్రీన్ టెస్ట్లో ఇచ్చే ఈ టాపిక్స్కి సంబంధించినవి. ఇక నెక్స్ట్ వచ్చి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసినట్లయితే పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 మార్క్స్, డ్యూరేషన్ వచ్చి 150 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్. పేపర్ 2 వచ్చి ఎడ్యుకేషన్ 1 ఉంటుంది, 150 మార్క్స్, డ్యూరేషన్ 150 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 150. పేపర్ 3లో ఎడ్యుకేషన్ 2 ఉంటుంది, 150 మార్క్స్, టోటల్గా 450 మార్క్స్కి ఎగ్జామినేషను, రిటన్ ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుంది అన్నమాట. ఇది అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక స్కీమ్ ఆఫ్ సిలబస్ ఆఫ్ ది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా రాయవలసి ఉంటుంది. ఈ ప్రొఫిషియన్సీ ఆఫ్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్స్. డ్యూరేషన్ వచ్చి 60 minutes, మ్యాక్సిమం మార్క్ 100 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్కి అయితే 30 మార్క్స్ రావాలి, బీసీస్కి అయితే 35, ఓసీస్కి అయితే 40 మార్క్స్ రావాల్సి ఉంది. ఇది క్వాలిఫై అవ్వడానికి మాత్రమే. నెక్స్ట్ వచ్చి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో 2 పేపర్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో ఇంట్రడక్షన్ టు ద కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, విండోస్ ఆపరేటింగ్ సిస్టము, లైనెక్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్ గురించి WWW మీద ఉంటుంది. ఇక పార్ట్ బి చూసినట్లయితే ఆఫీస్ సూట్, గెటింగ్ స్టార్టెడ్ విత్ ద ఆఫీస్, ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీస్, టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్, MS వర్డ్ కానీ దానికి సంబంధించిన రెలవెంట్గా ఉండే ఆఫీస్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ, అదేవిధంగా స్ప్రెడ్ MS ఎక్సెల్, అలాగే ప్రెజెంటేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ MS పవర్ పాయింట్, వీటి మీద ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ DYO నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఇక ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మిగిలిన మెయిన్ టెస్ట్స్ ఏ విధంగా ఉంటాయనేది నా నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.